అనగనగా ఒక ఊరిలో ఒక అన్న తమ్ముడు ఉన్నారంట. వాళ్ళ వాళ్ళ నాన్న చనిపోతూ వాళ్ళకి ఆస్తి సమంగా పంచుకుండ్రా అని చెప్పి చనిపోయాడంట. అప్పుడు వాళ్ళ తమ్ముడు అన్నని మోసం చేసి ఒక మెట్ట పొలం, ఒక పెద్ద కొండ మధ్యలో ఉన్న పొలం ఒకటి, ఒక మేకని, ఒక కుక్కని అతని వాటాగా పంచి మిగతా ఆస్తిని అంతటిని తమ్ముడు తీసేసుకుని అన్నని ఇంట్లో నుండి బయటికి గెంటేశాడంట. పాపం అన్నకి చేసేదేమి లేక ఆ కుక్కని, ఆ మేకని నాగలి కట్టి ఆ కొండ ఉన్న పొలంలో దున్నుతున్నాడంట. అది ఆ కొండ ఒక భూతమంట. ఆ కొండ భూతం ఇది చూసి పక్క పక్క నవ్వసాగిందంట. అది నవ్వుతున్నప్పుడు దాని నోట్లో నవరత్నాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, చాలా సొమ్ము కనపడిందంట. అప్పుడు ఆ అన్నయ్య ఆ లోపలికి ఎక్కి అతని చేతి నిండా సరిపడా నవరత్నాలు, వజ్రాలు తీసుకుని జేబులో నింపుకుని మిగతావి చేతిలో పట్టుకుని కిందకు వచ్చాడంట. అవి అమ్ముకుని చాలా పెద్ద ఇల్లు కట్టుకుని సుఖంగా జీవిస్తున్నాడంట. ఒకరోజు అన్న చాలా ధనవంతుడైన విషయం తమ్ముడికి తెలిసిందంట. అన్న నీకెట్లా ఇంత సొమ్ము వచ్చింది అని అడిగాడంట. పొలంలో ఉన్న కొండభూతం నోటిలో ఉన్నాయి, తెచ్చుకున్నాను అని చెప్పాడంట. అయితే నేను కూడా తెచ్చుకుంటానని తమ్ముడు కూడా మేకని, కుక్కని నాగలికి కట్టి దున్నసాగాడంట. అప్పుడు ఆ కొండభూతం చూసి పక్క నవ్వసాగిందంట. అప్పుడు దాని నోట్లో నవరత్నాలు, వజ్రాలు, ఆభరణాలు అన్నీ కనపడ్డాయంట తమ్ముడికి. తమ్ముడిలో చాలా ఆశ కలిగిందంట. దాని నోట్లో అలాంటివన్నీ ఉన్నాయని ముందే తెలిసింది కదా. పెద్ద పెద్ద సంచులు అన్నీ తీసుకుని వచ్చాడంట. ఆ సంచులన్నీ లోపలికి పట్టుకెళ్ళి సంచుల నిండా సొమ్ము నింపుకుని ఇంకా జేబుల నిండా ఇంకా సరిపోదని ఇంకా 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 తీసుకుంటున్నాడంట. ఈ లోపల ఆ కొండభూతం నవ్వటం ఆపేసి నోరు మూసేసిందంట. అప్పుడు ఆ తమ్ముడు ఆ కొండభూతం నోట్లో ఉండిపోయి గాలాడక చనిపోయాడంట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? దురాశ దుఃఖానికి చేటు. దొరికినంత తీసుకుని వచ్చేసి ఉంటే బ్రతికుండేవాడు కదా. అర్థమైంది కదూ?